కళింగ సింధూరాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి చంటిని చెట్టుకు కట్టేస్తూ ఉంటాడు కళింగ. అది చూసి గట్టిగా అరుస్తూ ఉంటాడు చంటి. ఏంటి మేడం మీరు ఏంటి అలా చూస్తూ ఉంటున్నారు? మీరు సింధూరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని చంచలమ్మకి మాటిచ్చారు కదా, ఇప్పుడేం వాడి నుంచి సింధూరాన్ని విడిపించడం లేదు అనేతో అంటూ ఉంటారు. ఆ మాటలకి భవతి వీళ్ళైతే అమ్మో ఆ రాక్షసుడితోనా, ఆ రాక్షసుడికి ఎదురెళ్తే మా పరిస్థితి అంతే, అది ఊహించుకోలేం అనేతో అంటూ ఉంటాడు. అయితే మీరు ఏదైనా ఆడవాళ్ళు చేయగలరు అంటారు, అలాంటిది మీరు ఆ రౌడీని కొట్టలేరా, ఆ రౌడీ నుంచి సింధూరాన్ని కాపాడలేరా అనేత అంటూ ఉంటారు. ఆ మాటలకి నువ్వేమన్నా మేమేం చేయలేం అనేత అంటూ ఉంటారు. ఇక వీళ్ళు నన్నేం చేయగలరు ఆడవాళ్ళు అని చెప్పి కళింగ అయితే ఎగతాళిగా నవ్వుతూ అక్కడి నుంచి అయితే సింధూరాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చంటి అయితే వాళ్ళని అంటూ ఉంటాడు, ఏంటి రాక్షసుల్ని సంహరించడం ఆడవాళ్ళే చేశారు, అలాంటిది ఈ రాక్షసుని మీరు ఏమి చేయలేరా అని చంటి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి భవతి అయితే మేము ఎలా అయినా ఆడి నుంచి సింధూరాన్ని కాపాడతామని భవతి వాళ్ళ వదిన అందరూ అయితే రెడీ కాపాడడానికైతే వెళ్తారు కళింగకి. ఇక సింధూరాన్ని కాపాడుతారో లేదో చూద్దాం.